వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. సర్పంచ్ చలవాది రంగం ఆధ్వర్యంలో ఎస్డబ్ల్యూపీసీ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం. కర్నూలు జిల్లా హొలగొంద మండలంలో సర్పంచ్ చలవాది రంగం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం ఎస్డబ్ల్యూపీసీ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో చెత్తను సేకరించి చెత్త సేకరణ కేంద్రానికి పంపి అక్కడ కృత్రిమ ఎరువుకు సహకరించాలని ప్రజలకు డిఎల్పీఓ నూర్జహాన్ బి తెలిపారు. మన ఇళ్లలో కానీ బయట కానీ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా దాన్ని ఒక క్రమ పద్ధతిలో నిల్వ ఉంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ నూర్జహాన్ బి, హొలగొంద ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీలు, ఆర్పీ, ఎఫ్టీసీలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేసి తీసుకొచ్చి ఇక్కడ షెడ్లో మనం తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేస్తాము. పొడి చెత్తని గుజరీ వాళ్ళకి అమ్మేసి తడి చెత్తతో మనము వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని రైతులకు అమ్మి పంచాయతీ కూడా ఆదాయం అనేది తీసుకురావడం జరుగుతుంది. అంటే మనకు ఉత్పత్తి అయ్యే చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయకుండా దాని యొక్క క్రమ పద్ధతిలో నిర్వహించుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో మనకి కొన్ని రాజశేఖర్ చెప్పాడు, మా దగ్గర వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి అయ్యి ఉంది మేడం, ఇంకా మార్కెటింగ్ ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాడు. కానీ మాకు డిమాండ్ చాలా ఉంది, మీ దాన్ని కూడా మేము తీసుకుంటాము. మాకు కొంత రైతులు అడిగారు 1500 kgs అవసరం ఉంది అని అడగడం జరిగింది. ఇంకా మీ దగ్గర ఎవరికైనా రెడీగా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి చెప్పేసి ఇది మొత్తం పంపించేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీరు చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు. దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది లేదు, దానివల్ల కూడా మనకి ఆదాయం వస్తుందని సభాముఖంగా తెలియజేస్తాను. రాజశేఖర్ మీరు ఏదైనా ఉంటే ఎంత ఉందో చెప్పేసి నేను రైతు ఉన్నాడు తీసుకుంటాను ముందుకు వచ్చాడనమాట. అది కూడా వర్మీ కంపోస్ట్ చాలా మంచిది. అంటే మిర్చి పంటకి, ఉల్లి పంటకి కొంతమంది వరి కూడా వేస్తున్నారు. కాబట్టి రైతులకు కూడా అవగాహన కల్పిస్తే ఈ వర్మీ కంపోస్ట్ ఎక్కువగా పంట దిగుబడి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎరువుతో పండించిన పంటలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రసాయనిక ఎరువులతో పండించిన పంటల వల్ల రకరకాల రోగాలు, క్యాన్సర్లు, చిన్న పిల్లలకే రకరకాల రోగాలు వస్తున్నాయి.